మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రాజన్ నంబూద్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఉగాది విశిష్టత మాకు తెలియజేస్తారా మా ప్రేక్షకులకు? అలాగే 27 నక్షత్రాల వారికి ఏ నక్షత్రాల వారికి అదృష్టం పట్టబోతుందో ఈ ఉగాది నుంచి, క్రోధినామ సంవత్సరం నుంచి మా ప్రేక్షకుల కోసం తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసేవంటి వీక్షబంధులకి నమస్కారం. ఉగాది శుభాకాంక్షలు. తెలుగు వాళ్ళకి మలయాళీస్కి టెమిలియన్స్కి 15 రోజులు వ్యత్యాసం ఉంటుంది అమ్మా. ఈసారి దగ్గరికే వచ్చేసింది కాబట్టి ముందుగా మీతో పాటు మేము కూడా పండుగ కొండాడుతాము. శోభకృత నామము వదిలి క్రోధి నామ సంవత్సరాల్లో మీకు అడుగు పెట్టేందుకు మీకు అందరికీ కూడా చాలా అద్భుతమైన వంటి యోగదాయకం రావటం అని నేను కోరుతుంటాను. అదే విధానంగా 12 రాసుల వాళ్ళకి కూడా అదృష్టం పట్టబోతుంది. ఆ 12 రాసుల్లో కొన్ని రాసులకి గజయోగం పట్టబోతుంది. 27 నక్షత్రాల్లో ఉన్నవంటి ఆ నక్షత్రాలకి కొన్ని నక్షత్రాలకి అస్సలు తిరుగులేని ఒక అద్భుతం పట్టబోతుంది. అంటే అంతటి అద్భుతం దశ తిరగబోతుంది. మీరు భయపడే విషయమే లేదు. ఎందుకంటే మీకు అష్టైశ్వర్యాలు కురవడానికి రెడీగా ఉన్నాయి. ఎంతటి అష్టైశ్వర్యాలు అంటే అమ్మా, దానికి మనకు దాన్ని ఆలోచించే అవసరమే లే. అంత ఆ విధానమైనటువంటి యోగము మీకు రాబోతుంది. కాకపోతే కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. ముఖ్యంగా ఈ క్రోధినామ సంవత్సరములో ఈ 12 రాసులకు కూడాను కొన్ని రాసులకి గజయోగం పట్టబోతుంది. పంచాంగ శ్రావణం కూడా జరుగుతుంది ఆ రోజున. అంటే మీ ఒక తెలుగు సాంప్రదాయం ప్రకారంగా, తెలుగు తిథుల ప్రకారంగా ఇక్కడ ఉన్నవంటి ఉభయరాష్ట్రంలో ఉన్నవంటి మంత్రులది కావచ్చు, రాజకీయ వ్యక్తులది కావచ్చు, ఇతర వ్యక్తులది కావచ్చు, వాళ్ళ ఒక స్థాయికి తగినట్టుగా మనకి శ్రావణం ఎలా అయితే మనకు వస్తూ ఉంటుందో, ఈ వేసవి కాలంలో ఈ యొక్క శ్రీరామనవమి కూడా మనకు దగ్గరగా వస్తూ ఉంది. కాబట్టి రావణ వారికి అనుగ్రహంతో ఉగాది నుంచి కూడా మనకి 15 రోజులు 16 రోజుల్లోనే స్వామివారి ఒక కళ్యాణం కూడా రావటం కూడా జరుగుతుంటుంది. సో కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో ఉన్నవంటి రాసుల్లో అద్భుతమైనటువంటి ఒక యోగదాయకం రావటం అనేది జరుగుతుంటుంది. మీరంతా కూడాను ఆ రోజు విష్ణు సహస్రనామ, దేవి లలిత పారాయణము చేసి, దేవి ఖడ్గమాల చేసి, అమ్మవారు ఒక దుర్గా సప్తశతి చదువుకున్నారైతే మాత్రాన మంచి ఫలితం లభించబోతుంది. కాకపోతే ఏంటంటే మీరు ఆ రోజు ప్రత్యేకమైనటువంటి విధి విధానం ప్రకారంగా మనం చూసుకుంటే అయితే మాత్రాన మంచి ఫలితం రావటం అనేది జరుగుతుంటుంది. ఇప్పుడు మీ యొక్క నక్షత్రాలకి గజయోగం పట్టేటువంటి యోగము ఏ నక్షత్రానికి పట్టబోతుందో మన అమ్మాయి తెలియజేస్తుంది, వినండి. అయితే అదృష్టం పట్టబోతున్న నక్షత్రాలు ఏంటి అంటే అశ్విని, భరణి, కృత్తిక, అలాగే రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మక, పూర్వ ఫల్గుణి, ఉత్తర ఫల్గుణి, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల. ఈ నక్షత్రాల వరకైతే అదృష్టం పట్టబోతుంది ఉగాది నుంచి అని మన గురువుగారు చెప్తున్నారు. ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో ఇటువంటి రాశి వాళ్ళు అన్నీ కూడా ఇటువంటి గజయోగం పట్టబోతుందంటే మీ జీవితంలోనే ఎప్పుడు చూడలేనప్పుడే ధనాన్ని మీరు చూస్తారు. అదే విధానంగా 12 రాశుల్లో ఉన్నటువంటి 7 రాశులకి అద్భుతమైనటువంటి గజయోగం ఎలా పట్టబోతుందో నేను చెప్తాను, వినండి. ఇప్పుడు 12 రాశుల గురించి మనం మాట్లాడబోతున్నాం. అయితే చూసేవంటి వీక్షబంధులకి ఇక్కడ వరుసగా మనకి ఏంటంటే 12 రాశుల్లో మీకు వచ్చేవంటి యోగం ఏదైతే ఉందో, అదృష్ట గజయోగం పట్టబోతుందో, ఆ గజయోగానికి సంబంధించినటువంటి ఒక రాశులు మీకు అమ్మాయి వివరిస్తుంది. అది విని మీరు ధరించుకోవచ్చు. అలాగే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు రాశి 9 రాశుల వారికి కూడా బాగుంటుందని గురుగారు చెప్తున్నారు. సో చూశారు కదండి వీక్షులంతా. సో ఈ రకంగామైన ఈ ఉగాదిలో ఈ నక్షత్రాలకి, ఈ రాశి వాళ్ళకి మంచి గజయోగం పట్టబోతుంది. అద్భుతంగా వినాయకుడిని ఆరాధించండి, వినాయకుడిని పూజించండి, మంచి శుభ ఫలితం లభిస్తుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.
విన్నారు కదా గురువుగారు చెప్పిన సలహాలు సూచనలు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే గురువుగారితో మీరు డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలని గురువుగారితో మాట్లాడి తెలుసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా మ్యాక్స్ టీవీ. ధన్యవాదాలు.